సార్ బీపీహెచ్ అనేది మీరు దీన్ని ఎలా చెప్తారు, అంటే ఏంటి అసలు? బేసిక్గా ఇది ఒక ప్రాబ్లం అంటూ ఉంటారు. సో చాలామంది దీంట్లో ఫస్ట్ వాళ్ళ డిసీజ్ వచ్చిన వెంటనే వాళ్ళు బాధపడేది ఏంటంటే దీనికి పర్మనెంట్ క్యూర్ లేదు అని బాధపడుతుంటారు. లేకపోతే ఇది కొన్ని రోజులు అలానే వదిలేస్తే క్యాన్సర్గా మారుతుంది, లేకపోతే దీనివల్ల సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక్కసారి వస్తే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి, అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఆ మెడిసిన్ వాడాలని వీళ్ళు రెగ్యులర్గా బాధపడుతుంటారంట. ఇది మెయిన్గా వాళ్ళలో మేము పేషెంట్స్లో చూసే కన్సర్న్ అనమాట. సో బేసిక్గా ఈ డిసీజ్ ఏంటి అంటే ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాము. మనకు ప్రోస్టేట్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మన యూరినరీ బ్లాడర్, అంటే మన యూరిన్ స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ సంచిని బ్లాడర్ అంటారు. ఆ బ్లాడర్ కింద మనకు యూరిన్ ఏదైతే బయటికి పోతుందో అక్కడ ఒక గ్లాండ్ అనమాట. దీని మధ్యలో నుంచి మన యూరిన్ పోసే పైపు వెళ్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా ఇది 50 years తర్వాత మగవాళ్ళలో పెరుగుతుంది. ఆడవాళ్ళలో ఉండదు ఈ గ్లాండ్, ఓన్లీ మగవాళ్ళలో ఉంటుంది. 50 years తర్వాత పెరుగుతుంది అనమాట. నార్మల్గా ప్రోస్టేట్ అనే గ్లాండ్ పుట్టినప్పటి నుంచే ఉంటుంది. అది 25 years వరకు మ్యాక్సిమం సైజ్ వచ్చేస్తుంది. 25 years తర్వాత నుంచి 50 years వరకు అంతగా సైజ్ పెరగదు. మళ్ళీ అది ఓవర్ 50 years దాటిన తర్వాత ఈ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ సైజ్ పెరుగుతుంది, అందరిలో పెరుగుతుంది. ప్రాబ్లం ఎప్పుడవుతుంది అంటే ఈ గ్లాండ్ అనేది బయటికి పెరిగింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఎప్పుడైతే అది లోపలికి పెరుగుతుందో దాని లోపల నుంచి వెళ్ళే ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ని మనం యురెత్రా అంటాం. ఆ యూరిన్ బయటికి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే లోపలికి పెరుగుతుందో అప్పుడు అది మెకానికల్గా అబ్స్ట్రక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి అనమాట. బేసిక్గా ఇది ఒక గ్లాండ్కి సంబంధించిన ప్రాబ్లం. 50 years దాటిన మగవారిలో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అనేవి మనము చూస్తూ ఉంటాం. ఓకే.